అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక తలవం కలగడంతో ఇక ఆనందానికి హద్దులు ఉండవు. పార్టీలకు కొరకు ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఆర్థిక విజయాలు కూడా ప్రోత్సహించబడతాయి. వాణిజ్య కార్యకలాపాలు సానుకూలంగా మారుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఇక విజయానికి మీకు ఈ రోజు సంకేతాలు కనిపిస్తున్నాయి. న్యాయ విషయాలలో సక్రియం ఉంటుంది. క్యాటరింగ్ బాగా నిర్వహించబడుతుంది. ప్రణాళికలపై దృష్టిని కొనసాగిస్తారు. విస్తరణ కేసులు వేగం పుంజుకుంటాయి. ప్రత్యేక నియంత్రణ కష్టము. వాణిజ్య విషయాల అవగాహన కలిగి ఉంటారు. ఒప్పందాల్లో చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు కొనసాగించాలి. ఆధునిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త విషయాలు అనుకూలంగా ఈరోజు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబానికి సంబంధించిన ఒక సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మీకు పెండింగ్ లో ఉన్న పనులను కూడా వేగంగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక పెట్టుబడుల కోసం ప్రయత్నాలు మీరు ఈరోజు అవమానకరంగా మారుతాయి. కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా మీరు అప్పుగా తీసుకోకూడదు. పని వస్త్రధారణ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. న్యాయ విషయాలలో సహనం అనేది మీకు అవసరమవుతుంది. మరియు ఈరోజు క్యాటరింగ్ బాగా నిర్వహించడం సాధ్యమవుతుంది. ప్రణాళికలపై దృష్టిని కొనసాగిస్తారు. ప్రత్యేక నియంత్రణ కష్టం. గౌరవం పెరుగుతుంది. వైభవం మరియు అలంకరణకు ప్రాధాన్యత ఇస్తారు. జీవన ప్రమాణం జరుగుతుంది. వ్యక్తిత్వం ఆకర్షణీయంగా తయారవుతుంది. క్రెడిట్ పెరుగుతుంది. ప్రణాళికలను వేగవంతంగా పూర్తి చేస్తారు. పండుగ వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు రాశి వారి తొందరపాటు మరియు చొరవను మానుకోవాలి. పనిని ప్రభావితం చేసే విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. పెట్టుబడి కేసులపై ఆసక్తి మీలో పెరిగిపోతుంది. వ్యాపార కార్యకలాపాల గురించి ఈరోజు తెలుసుకుంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు మాత్రం ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవడానికి గట్టిగా కృషి చేయడం కూడా ప్రారంభిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి పరిహారం అయితే చేయడం జరుగుతుంది. దీని కొరకు దాన ధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. దోష నివారణ కూడా జరుగుతుంది. మరి ఈ రోజు ఎక్కువగా పసుపు రంగు వస్తువులను దానం చేసినట్లయితే చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు. మరియు ఈరోజు ఎరుపు రంగు పువ్వులతోటి మీరు పూజలు సమర్పించడం వలన అమ్మవారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఉన్న దోషాలు కూడా నివారణ అవుతాయి. పరిహారం జరుగుతుంది. కావాల్సిన విజయాలు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు మీకు ఒక ఆర్థిక విజయాలు కూడా ప్రోత్సహించబడడం సాధ్యమవుతుంది. ఇక అవగాహన కూడా పెరిగిపోతుంది. చర్చల్లో ప్రభావవంతంగా అయితే ఉంటారు. గౌరవం మరింత పెరుగుతుంది. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది. సేవా రంగంలో విజయవంతులు అవుతారు. అందరినీ కూడా కనెక్ట్ చేసుకోగల సామర్థ్యం మీలో వచ్చేస్తుంది. ఈరోజు అందరూ మీ వైపు చాలా బాగా ఆకర్షితులు అవుతారు. ప్రేమిస్తున్న వారికి శుభదినముగా ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు కూడా పరిష్కారం అవుతాయి. లక్కీ సంఖ్య 94. లక్కీ కలర్ అయితే గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.